మనము ప్రార్థన చేసినప్పుడల్లా దేవుడు మనకు సమీపం కూర్చుంటాడు. మన దేవుడు ఎవరు చెప్పండి? ప్రార్థన ఆలకించేది. ప్రార్థన ఆలకిస్తాడు ఆయన. ఖచ్చితంగా ఆయన ప్రార్థనకు సహాయం చేస్తాడు. ఈరోజు కొద్దిగా మనం క్లుప్తంగా దేవుని వాక్యాన్ని విందాం. మన వాక్యం ఏంటంటే, బైబిల్లో చిన్న ప్రార్థనలు. చెప్పండి, ఏ ప్రార్థనలు? చిన్న ప్రార్థన అనండి గట్టిగా. ఏ ప్రార్థనలు? 5 చిన్న ప్రార్థనలు, దేవుడు వాటికి ఇచ్చిన పెద్ద జవాబులు. చిన్న ప్రార్థన చిన్నది కావచ్చు, కానీ దేవుని దృష్టిలో ప్రార్థన చాలా బలమైనది. చెప్పండి, దేవుని దృష్టిలో ప్రార్థన ఎటువంటిది? చాలా బలం. అద్భుతాలు చేస్తుంది ప్రార్థన. ఏం చేస్తుంది? అద్భుతాలు చేస్తుంది. ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు యేసయ్య మా జీవితాల్లో అద్భుతాలు చేయునుగాక? ఎంతమంది నమ్ముతున్నారు? నిజంగా నమ్మకం ఉందా? అయితే అద్భుతం చేయుమయ్యా అనే పల్లవి పాడుకుందాం. అద్భుతం చేయుమయ్యా. యేసయ్య మన ప్రార్థన అదే, అద్భుతం చేయయ్యా. మీకే అద్భుతం కావాలని వచ్చారు? నిజంగా అద్భుతం కావాలని వచ్చిన వాళ్ళంతా మీ చేతులు ఎచ్చు. అద్భుతం కావాలి పాస్టర్ గారు, వి సీ ద మిరాకల్ ఆఫ్ గాడ్. ఈ మధ్యాహ్నం మేము దేవుని అద్భుతం చూడాలని వచ్చామన్న వాళ్ళంతా మీరు విశ్వాసంతో పాడాలి ఈ పల్లవి. అద్భుతం చేయుమయ్యా. అందరు సంతోషంగా నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్న యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్న యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్న యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నాయి. అందరు పాడాలి. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్న యేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్న యేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో,
నిన్నేనే నమ్మి ఉన్న యేసయ్యా, అద్భుతం చేయుమయా నా జీవితంలో. 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 నిన్నేనే నమ్మి ఉన్న యేసయ్యా. మనం ఆరాధించే దేవుడు నిన్న నేడు నిరంతరం యుగయుగములకు ఒకటే రీతిగా ఉన్నాడు. దానియేలుని సింహపు బోన్లో నుంచి బయటికి తీసుకొచ్చిన దేవుడు మనం ఆరాధించే దేవుడు. ఎర్ర సముద్రంలో నుంచి తన ప్రజలను 6 నెలలు నడిపించిన దేవుడు మనం ఆరాధించే దేవుడు. ఎరికో గోడలు కూల్చిన దేవుడు మనం ఆరాధించే దేవుడు. రహస్య స్థలంలోని మరుగైన ధనమునిచ్చువాడు, మన ప్రతి అవసరం తీర్చువాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు, స్వస్థపరిచేవాడు ఆయనే. ఆయన నమ్మిన బిడ్డలను ఆయన ఏమాత్రం విడువడు, ఏమాత్రం విడువడు. ఆయన సన్నిధిలో చిన్న ప్రార్థన చేస్తే పెద్ద కార్యాలు, బలమైన కార్యాలు చేసేవాడు. పరిశుద్ధుడా, దయగల దేవా, మీ అద్భుతం కొరకు మేము వచ్చాము. మా జీవితాల్లో ఈరోజు మీరు అద్భుతం చేస్తున్నందుకై మీకు స్తోత్రాలు, ఆశీర్వదిస్తున్నందుకై స్తోత్రాలు. మా జీవితాల్లో మీ అద్భుతం జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకుంటున్నందుకై స్తోత్రాలు. వచ్చిన బిడ్డలందరినీ దీవించమని, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మహిమ పొందమని, మీ దీన సేవకుని మీ సిలువ చాటును మరుగుపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. ఇంకా రావాల్సిన వాళ్ళంతా రావాలి. ఈరోజు దేవుని వాక్యంలో చిన్న ప్రార్థనలు, 5 చిన్న ప్రార్థనలు, బలమైన కార్యాలు. చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయం. త్వరగా చెప్తాను, రాసుకోండి, ధ్యానిద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 42వ వచనం చదవండి. లూక్స్ గాస్పల్ చాప్టర్ 23 వర్స్ 42. యేసు ప్రభువును చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఎవరు ఈ ప్రార్థన చేసింది? సిలువలో దొంగ ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు చెప్పండి అందరు? నన్ను జ్ఞాపకం చేసుకో. ఏమన్నాడు? రిమెంబర్ మీ, ఎ స్మాల్ ప్రేయర్. యేసయ్య ఏమన్నాడంటే, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ దొంగ రక్షించబడటానికి కారణం ఏంటంటే, ఈ దొంగ నిత్య జీవానికి వారసుడు కావడానికి కారణం ఏంటంటే, ప్రధానమైనది యేసు ప్రభుని రక్షకుడుగా ఏం చేశాడు? అంగీకరించాడు. యేసు ప్రభువారు ఎవరు చెప్పండి? యేసు ప్రభువారు లోక రక్షకుడు. యేసు అనే మాటకు అర్థం ఏంటి? రక్షకుడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు. ఈ దొంగ యేసు ప్రభువారితో పాటు భయంకరమైన శ్రమలో సిలువేయబడ్డాడు. వాస్తవంగా యేసు ప్రభుని దొంగల మధ్యలో సిలువేశారు. చూడండి, ఆయన నీతిమంతుడు, ఆయన ఏం దొంగతనం చేయలే, ఆయన ఏం పాపం చేయలే. కానీ ఆయన అక్రమకారుల మధ్యలో, నేరస్తుల మధ్యలో సిలువేయబడ్డాడు. యేసయ్య సిలువేయబడ్డాడు. ఆ దొంగ యేసయ్య పలికిన మొదటి మాట, యేసయ్యను ఎంత హింసించారో అది కన్నులారా చూశాడు. కలవరి సిలువలో యేసయ్య అన్నాడు, తండ్రి, మొదటి మాట ఏం చెప్పండి? వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని
యేసయ్య అంత కొట్టినా, అంత తిట్టినా, అంత ఉమ్మి వేసినా, పిడుగుద్దులు గుద్దినా, హింసించినా క్షమించుము. క్షమాపణ కోరాడు యేసయ్య, క్షమించమని అడిగాడు యేసయ్య. యేసయ్య క్షమించమని అడిగాడు. దేవుని బిడ్డలారా, ఆ మాట ఈ పక్కనున్న దొంగను కదిలించింది. అరే, ఇంత భయంకరమైన కఠిన హింస పొందుతుంటే, ఇంత భయంకరమైన శ్రమలో ఉంటే ఈయన క్షమించమని ఎలా అంటున్నాడు? అర్థం కాల. ఈయన ఏదో పరిశుద్ధుడు, ఈయన ఏదో గొప్పతనం ఉంది కదా. ఒక చిన్న మాట అంటేనే మనం ఏం చేయలేం చెప్పండి? గింజుకుంటాం. ఒక చిన్న మాటకే ఓర్చుకోలేం. రాత్రంతా నిద్రపోకుండా కూడా ఉంటారు కొంతమంది, కొన్ని సంవత్సరాల నుంచి కదా. ఒక చిన్న మాటకే కొన్ని కుటుంబాలు ఈ రోజుల్లో విడిపోవటానికి కారణం ఒక చిన్న మాటే. సర్దుకుపోతే ఏం కాదు కదా. ఆటోలో భలే రాస్తారు, సర్దుకుపోదాం రండి అంట. అది ఆటోలో కాదు ఉండాల్సింది. ఉండాలి చెప్పండి? నిజ జీవితంలో ఉండాలి. సర్దుకుపోవటం నిజ జీవితంలో ఉండాలి. నన్ను ఆ మాట అన్నారండి, వాళ్ళు ఆ మాట అన్నారండి, గింజుకుంటాం, ఎంత బాధపడతామో. దేవుని బిడ్డలారా, క్షమించమని యేసయ్య చెప్పాడు. క్రైస్తవ్యంలో మనకు నేర్పించింది తెలుసా? క్షమించాలి. క్షమాపణ కలిగిన మనసు. యేసయ్య క్షమించాడు. నేను క్షమించినట్టే మీరును ఒకరినొకరు క్షమించండి. నేను ప్రేమించినట్టే యేసయ్య చేసి చూయించాడు. కాబట్టి ఆయన చెప్పాడు. క్రైస్తవ్యంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన చేసిన విషయాలు చెప్పాడు, చేసేదే బోధించాడు. కానీ మనం క్షమించలేం కదండి. క్రైస్తవులు కానీ యేసయ్య క్షమించినట్టు క్షమిస్తే ఈ భూలోకం ఏమైపోద్దో తెలుసా? పరలోకం అయిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఇంట్లో తగాదాల కారణం ఏంటి? పోయో నువ్వేం తక్కువ తిన్నట్టుగా. అదేంది ఎదురింట్లో తగాదాకి నన్ను తిడతావు ఏంటంటే, నువ్వు ఆయన ఒకటేలే, ఏం అనకపోతే ఏం, ఆ మాట అనకపోతే క్షమాపణ ఉండదు, క్షమించుకునే మనసు ఉండదు. ఇంకక్కడ మళ్ళా స్టార్ట్ అయింది యుద్ధం, మళ్ళా స్టార్ట్ అయింది కదా. మరలా మాటలు స్టార్ట్ అవుతాయి. ప్రభు నమ్మిన బిడ్డలు అని మర్చిపోతాం, వాక్యాన్ని మర్చిపోతాం, సన్నిధి మర్చిపోతాం, దేవుని సన్నిధిలో విన్న మాటలన్నీ మర్చిపోతాం. ఈ దొంగ ఆ క్షమాపణ మాట వినగానే వాడి జీవితంలో మార్పు వచ్చింది. ఎంత మార్పు వచ్చిందో తెలుసా? వెంటనే యేసయ్యని ఏమన్నాడు తెలుసా? యేసు అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? యేసు అనండి. మీరు కూడా గట్టిగా యేసు అనండి గట్టిగా. ఏమనండి? యేసు. ఆ నవ్వు నిద్రపోయామని కూడా అనమండి. యేసు అనమనండి. నవ్వును కూడా యేసు అనమనండి గట్టిగా. యేసు అను. నీ కొడుకు పేరు యేసు బాబు అను. యేసు అను. యేసయ్య ఆ నామంలోనే కదా. అన్ని నామముల కంటే పైనామం యేసయ్య నామం. ఆ నామంలో రక్షణ ఉంది. యేసు, నీవు నీ రాజ్యములోకి వచ్చినప్పుడు నన్ను ఏం చేయము? యేసయ్య ఏమన్నాడు వెంటనే? సరేలేరా, వచ్చే వారం ఖచ్చితంగా నేను పరలోకాన్ని తీసుకెళ్తా అన్నాడా? యేసయ్య ఎంత గొప్ప దేవుడో తెలుసా? ఈరోజు ఒప్పుకుంటే ఈరోజే నేడు నీవు నాతో కూడా రోజులు మార్చేవాడు కాదు యేసయ్య. హల్లెలూయా. ఇక్కడ ప్రార్థన చేస్తే ఇక్కడ ప్రార్థనలోనే జవాబిచ్చేవాడు. హల్లెలూయా. ప్రార్థనలోనే శక్తిగల కార్యాలు జరిగించేవాడు. హల్లెలూయా. యేసయ్య రోజులు మార్చేవాడు కాదు, నాంచేవాడు కాదు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? చెయ్యి అంటే రోజులు రేపురా, ఎల్లుండ్రా, అవతల ఎల్లుండ్రా అంటారు. కానీ యేసయ్య ఏమంటారు తెలుసా? నేడు నీవు నాతో కూడా ఎక్కడుంటావు? యేసయ్య నాంచేవాడు కాదు, యేసయ్య రోజులు మార్చేవాడు కాదు. ఈరోజు ఇక్కడ ప్రార్థన చేస్తే ఇక్కడే మీకు స్వస్థత కలుగునుగాక, ఇక్కడే మీరు అద్భుతం చూచుదురుగాక. అద్భుతం చూడాలని వచ్చారని చెప్పారుగా, నిజంగా చేశారుగా, ప్రార్థన నిజంగా చేశారుగా. ఈరోజే మీరు అద్భుతం చూచుదురుగాక. హల్లెలూయా. చూడాలి, మనందరం చూడాలి దేవుని బిడ్డలారా. కాబట్టి చిన్న ప్రార్థన, నన్ను జ్ఞాపకం చేసుకో. సిలువలో దొంగ ఎంత ప్రార్థన చేశాడు? రిమెంబర్ మీ అనండి. ఆ మాట అనండి. రిమెంబర్ మీ అనండి. మీరు కూడా అనండి గట్టిగా. నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా,
చిన్న ప్రార్థన, వెంటనే జవాబు వచ్చింది. యేసయ్య అన్నాడు, నేడు నీవు నాతో కూడా ఎక్కడుంటావు? పరదేశం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నం మీరు కూడా చిన్న ప్రార్థన, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నా పరిస్థితులు అసలు బాగలేవయ్యా, ఇంట్లో పరిస్థితులు బాగలేవయ్యా, కుటుంబ పరిస్థితులు బాగలేవయ్యా, పిల్లలకు ఫీజులు కట్టలేకపోతున్నానయ్యా, పిల్లలు స్కూల్లో జాయిన్ అయ్యారయ్యా, కాలేజీలో జాయిన్ అయ్యారయ్యా, అయ్యా తండ్రి హాస్టల్కి వెళ్తున్నారు పిల్లలు, పరిస్థితులు బాగలేవయ్యా, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. మీరు అడిగితే యేసయ్య అంటాడు కదా, ఇప్పుడే మీ కుటుంబాల్లో అద్భుతం జరుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి ప్రార్థన, చిన్న ప్రార్థన, ప్రభువా నన్ను జ్ఞాపకం. చెప్పండి, అందరూ చెప్పండి, ఆ మాట చెప్పండి. ప్రభువా, నోరు తెరిచి ఎవరు నిద్రపోవద్దు, చెప్పండి. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. లార్డ్ రిమెంబర్ మీ, నన్ను జ్ఞాపకం చేసుకో. రెండో ప్రార్థన, మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 31 వచ్చిన. ప్రభువా నన్ను రక్షించుము. లార్డ్ సేవ్ మీ, ప్రభువా నన్ను రక్షించు. పేతురు చేసిన చిన్న ప్రార్థన, ప్రభువా నన్ను రక్షించు, లార్డ్ సేవ్ మీ. దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన, బలమైన ప్రార్థన. ఈ సంఘటన మనకు తెలుసు. 5 రొట్టెలు 2 చేపలు యేసుప్రభువారు 5,000 మందికి పంచిన తర్వాత బలవంతంగా ఆయన తన శిష్యుల్ని ఎక్కడ పంపించాడు? సముద్రం మీదకి వారు వెళ్ళారు. యేసయ్య వారికి గాలి ఎదురైనందున రాత్రి 4వ జామున యేసయ్య వారి మధ్యలోకి ఏం చేస్తున్నాడు? నడుచుకుంటూ వెళ్తున్నాడు. యేసయ్య నడుస్తూ, యేసయ్యను చూడగానే వాళ్ళు ఏమన్నారు? భూతం అన్నారు. చెప్పండి, ఏమన్నారు? కొన్నిసార్లు కష్టాల్లో యేసయ్య వచ్చినా యేసయ్యను మనం గుర్తుపట్టం. ఎందుకో తెలుసా? మన మనసంతా దేని మీద ఉంటుంది తెలుసా? ఆ కష్టం మీదే ఉంటుంది, ఆ బాధ మీదే ఉంటుంది. ఎదురొచ్చింది యేసయ్యను గుర్తుపట్టం. ఈ శిష్యులు కూడా యేసు ప్రభువును గుర్తుపట్టకుండా భూతం అంటే యేసయ్య ఏమన్నాడు తెలుసా? నేనే, ధైర్యం తెచ్చుకోండి, భయపడకండి, నేనే, ధైర్యం తెచ్చుకోండి అన్నాడు. యేసు ప్రభువారు ఏం చేశాడు? ఆయన చెప్పండి, సముద్రం మీద ఏం చేస్తా వచ్చాడు? చెప్పండి, ఏం చేస్తా వచ్చాడు? తబితమ్మా, ఏం చేశాడు యేసయ్య? సముద్రం మీద ఏం చేశాడు? నడిచాడు. చెప్పండి, యేసయ్య ఎక్కడ నడిచాడు? నీళ్ళ మీద, సముద్రం మీద నడిచాడు. చెప్పండి, ఎక్కడ నడిచాడు? ఆయన నీ దగ్గరికి సముద్రం మీదైనా నడిచి రాగలడు. ఆయన నీ దగ్గరికి పడవలో అయినా రాగలడు. నీ దగ్గరికి ఎలాగైనా రాగలడు యేసయ్య. చూడండి, శిష్యుల దగ్గరికి నడుస్తూ వస్తే యేసయ్య సముద్రం మీద నడుస్తూ ఉండేసరికి పేతురు అన్నాడు, ప్రభువా నీవే అయితే నేను కూడా ఏం చేస్తాను? అయ్యా ఒక్కసారి నాకు కూడా ఉంది ఆశ, నీళ్ళ మీద నడు. వెంటనే యేసయ్య ఏమన్నాడు చెప్పండి? రా పేతురు, నడువు. పేతురు అట్లా దోణ దిగి యేసు ప్రభువుని చూస్తే ఏం చేశాడు? నీళ్ళ మీద నడిచాడు. బాగానే ఉంది, బాగానే నడిచాడు కూడా. పేతురు కూడా నీళ్ళ మీద ఏం చేశాడు? బాగానే నడిచాడు. కానీ బైబిల్లో ఉంది, గాలిని చూచి భయపడి ఏమయ్యాడు? మునిగిపోయే సమయంలో ఒకవేళ ఇక్కడ దాకా మునిగాడేమో, అప్పుడు గట్టిగా ఉన్నాడు తెలుసా? ప్రభువా నన్ను రక్షించు అన్నాడంతే. ఆ మాట అనగానే యేసయ్య చెయ్యి చేంజ్ చేశాడు, పేతురుని పైకి లేవని. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఒకవేళ మునిగిపోయే పరిస్థితుల్లో ఉన్నా చిన్న ప్రార్థన, పేతురు అడిగినట్టుగా, ఇంకా ఆ సమయంలో పెద్ద ప్రార్థన చేయడానికి అవకాశం ఉందా? ఇక్కడ దాకా మునిగినోడు దీర్ఘ ప్రార్థన చేస్తే నిండా మునిగిపోయేవాడే. ప్రార్థన కూడా అవకాశం ఉండేది కదా, అవునా కదా? కానీ చిన్న ప్రార్థన, ప్రభువా నన్ను రక్షించు, లార్డ్ సేవ్ మీ. చిన్న ప్రార్థన యేసయ్య చేయి పట్టుకోలేడు. నేను ఒక మాట చెప్పమంటారా? మునిగిపోయే పరిస్థితుల్లో ఉన్నారా? ఒకవేళ ఈ మధ్యాహ్నం
కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని ముంచేయాలనే పరిస్థితులు ఉన్నాయా? మీ పిల్లల సమస్యలు కదండి, కొన్ని కుటుంబాల సమస్యలు. పీకల్లోతు మునిగిపోయాడండి, వీడు అప్పుల్లో మునిగిపోయాడండి, దరిద్రతలో మునిగిపోయాడండి, పాపంలో మునిగిపోయాడు. పాస్టర్ గారు భయంకరమైన పరిస్థితుల్లో మునిగిపోయాడండి. మునిగిపోయే వారిని కూడా యేసయ్య ఏం చేస్తాడు? చెయ్యిచ్చి లేవనెత్తేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య దగ్గర ఉన్న నిరీక్షణ, యేసయ్య దగ్గర ఉన్న ఆశ ఏంటంటే, మనకు మునిగిపోయే పరిస్థితులున్నా యేసయ్య ఏం చేస్తాడు? చెయ్యిచ్చి పైకి లేపుతాడు, వదిలిపెట్టడు ఆయన. ఎప్పుడు తెలుసా? నువ్వు చిన్న ప్రార్థన చెప్తే విశ్వాసంతో, ప్రభువా రక్షించయ్యా, మునిగిపోబోతున్నానయ్యా, కుటుంబం మునిగిపోబోతుందయ్యా. కొన్నిసార్లు పేపర్లు వేస్తుంటారు, ఆ వారు చూసినప్పుడల్లా నాకు భలే బాధేసింది. ఏ వారు చెప్పండి? కౌలు రైతు ఆత్మహత్య. కుటుంబం అంతా ఏం చేశారు? పొలంలోకి పోయి కుటుంబం అంతా ఏం చేశారు? మొత్తం మందు దాగి ఏమైపోయారు? నలుగురు, 2 తల్లిదండ్రులు, పిల్లలు కూడా చనిపోయారని వార్తలు వస్తాయి. అప్పులు తట్టుకోలేక చనిపోయారండి. అప్పులే కాదు, కొన్ని కుటుంబాల్లో అనారోగ్య పరిస్థితులు, కొన్ని కుటుంబాల్లో వచ్చే నిందలు, అవమానాలు, తలెత్తుకోలేని పరిస్థితులు. మునిగిపోయే సమయంలో ముంచేవాడు కాదు యేసయ్య. యేసయ్య మానవుని తయారు చేసింది ముంచడానికి కాదు. యేసయ్య మానవుని తయారు చేయటాన్ని ముంచడానికి కాదు. మునిగిపోయే స్థితిలో ఉన్న జీవితాన్ని ఏం చేయాలి? పైకి లేవనెత్తాలి. హల్లెలూయా. అందుకనే కదా యేసయ్య గారు రాస్తారు, మోడు బారిన జీవితాలను చిగురింపచేయ. నిజంగానా? మీరు అది నిజంగా అయితే మీరు ఎట్ట పాడతారు తెలుసా? మళ్ళీ పాడండి. మోడు బారిన మారా అనుభవం. అబ్బా, అంత అబద్ధాలే. మీరు బాడినట్టు ఏడన్న పాడితే ఈలూర్రే బాబా. నిజమేనా అది? ఏస్కేలు దేవుడు తీసుకెళ్ళాడు. ఎక్కడికి తీసుకెళ్ళాడు ఏస్కేలు ప్రవక్తని దేవుడు? ఏ లోయ అది? ఎండిపోయిన, చెప్పండి, ఎండిపోయిన ఎముకల లోయ. చెప్పండి, ఆ లోయ పేరు ఏం పేరు? ఏమైపోయినాయి? ఎముకలన్నీ ఏమైపోయినాయి? ఎండిపోయినాయి. ఈ ఎండిపోయిన ఎముకలన్నీ ఏమనుకుంటున్నాయో తెలుసా? మా ఆశలు విఫలమైపోయినాయి, మేము నాశనం అయిపోయామో. కొంతమంది లేస్తే ఈ మాటే, నాశనం అయిపోయానండి, అబ్బా ఆ కల్లో ఈ కల్లో తగిలి నాశనం అయిపోయానండి, ఆశలు విఫలమైపోయినాయండి, మా జీవితంలో సమాధేనండి. ఎండిపోయిన ఎముకలు అట్ట అనుకుంటే దేవుడు ఏమన్నా తెలుసా? నరపుత్రుడా, చూడండి ఏమన్నాడు? నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు తిరిగి బ్రతుకగలవా? వెంటనే ప్రవక్త ఏమన్నాడు? అది నీకే తెలియనయ్యా అన్నాడు. ఎస్, ఎండిపోయిన ఎముకలను బ్రతికించేవాడవు దేవుడే. ఆయనే కుమిలిపోతున్న కుటుంబాలను, మునిగిపోయే జీవితాలను పైకి లేవనెత్తువాడు ఆయనే. హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా. హుషారుగున్నారా? గట్టి చెప్పండి హల్లెలూయా. మునిగిపోయే జీవితాలను కూడా ఏం చేస్తాడు? పైకి లేపుతాడు ఆయన. మోడుబారిన జీవితాలు చిగురింపజేస్తాడు. 10 సంవత్సరాలు పెళ్ళై, 10 సంవత్సరాలు కాదు, 18 సంవత్సరాలు అయిన అమ్మాయి కూడా దేవుడు మొన్న అబ్బాయిని ఇచ్చాడు. చిగురింపజేస్తాడు ఆయన పైకి లేపుతాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. హల్లెలూయా. చిన్న ప్రార్థన. పేతురు ఏమని తెలుసు? ప్రభువా నన్ను రక్షించన్నాడు. మంచి మాట చెప్తా, వినండి. వింటున్నారు మీరు? వింటున్న వాళ్ళంతా గట్టిగా చప్పట్లు కొట్టండి. వింటున్న వాళ్ళంతా నిజంగా వింటున్నారా? పేతురుని ఎందుకు బతికిచ్చాడు తెలుసు దేవుడు? పేతురు మీద దేవునికి చాలా ప్రణాళికలు ఉన్నాయి. పెంతుకోస్తు పండగ రోజు పేతురు ప్రసంగం చేస్తే ఎంతమంది మారారు? చెప్పండి, ఎంతమంది మారారు? అంతమంది మారాలి.
పేతురు గొప్ప సేవ చేయాలి. పేతురు ద్వారా దేవుని నామం గణపరచబడాలి. వీధుల్లో సువార్త జరగాలి. పేతురుని అందుకనే ప్రభువా నన్ను రక్షించు మనగానే చెయ్యి పట్టి లేపింది. ఎందుకో తెలుసా? పేతురు పట్ల దేవునికి ప్రణాళికలు ఉన్నాయి. నీ జీవితం మీద దేవునికి కూడా ఒక ప్రణాళిక ఉంది. తెలుసా? ఏమో పాస్టర్ గారు, నా జీవితంలో ఏం చేసుకుంటాడు దేవుడు? షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, థైరాయిడ్ వచ్చింది, ఇక చిన్న గుంటకు దగ్గర అయ్యా పాస్టర్ గారు. నా జీవితంలో ఏమన్నా ఉన్నాయి. నువ్వు అయిపోయింది అనుకున్నప్పుడే నీ జీవితంలో దేవుని పనులు ఏమవుతాయో తెలుసా? స్టార్ట్ అవుతాయి. యాయీరు కుమార్తెను ఏమన్నారో తెలుసా? బోధకుడిని ఇంకా విసిగించద్దు, నీ కూతురు ఏమైపోయింది? చచ్చిపోయింది అన్నారు. యేసయ్య ఏమన్నాడు? భయపడకమో, నమ్మిక మాత్రం ఉంచుమన్నాడు. మనుషులు చచ్చిపోయింది అన్నప్పుడే దేవుని కార్యాలు స్టార్ట్ అవుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పరే హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అయిపోయింది అనుకున్న మనుషులంతా అయిపోయింది అనుకుంటారు. అప్పుడే దేవుడు స్టార్ట్ చేస్తాడు. అవలేదురా బాబు. పక్కన పేతురు పక్కన ఉన్న వాళ్ళంతా ఏమని ఉంటారు చెప్పండి? ధోనిలో శిష్యులు ఉన్నారుగా. ఫిలిప్ ఉన్నాడు, తోమా ఉన్నాడు, ఇంకా ఎవరు? యోధా ఉన్నాడు, సీమోన్ ఉన్నాడు, యాకోబు, యోహాను. వీళ్ళంతా ధోనిలో కూర్చొని పేతురు మునిగిపోతుంటే అబ్బా అయిపోయాడురా, పోవద్దంటే పోయాడుగా. నేల మీద మేము నడవలేమో నేల మీద. మన బ్యాచే అంతా వాళ్ళు కూడా అనుకొని ఉంటారు. వాళ్ళు కూడా అనుకొని ఉంటారు కదా. ఇది కొంతమంది బాధపడుతూ ఉంటారు. వాళ్ళు ఒరే నాయకుడు చచ్చిపోతే ఎట్రా, ఒరే మనల్ని నడిపిస్తున్నది పేతురే కదరా ముందుండి ప్రతిదానికి, పాపం వాడు పోతే ఎట్రా, పాపం కొంతమంది బాధపడే వాళ్ళు కూడా ఉంటారు. కానీ దేవుడు గొప్ప దేవుడు. పేతురుకు చెయ్యి చేంజ్ చేశాడు, పైకి యేసయ్య వదిలిపెట్టాడండి. చిన్న ప్రార్థన, ప్రభువా నన్ను రక్షించు, లార్డ్ సేవ్ మీ. దేవుడు చెయ్యిచ్చాడు, పైకి లేపాడు. ఈ ఉదయకాలం నువ్వు కూడా ఏ పరిస్థితుల్లో మునిగిపోబోతున్నావో ప్రభుని అడుగు, ప్రభువా రక్షించు. చెప్పండి, చిన్న ప్రార్థన. 2, 1. దొంగ ఏమని ప్రార్థన చేశాడు? లార్డ్ రిమెంబర్ మీ, నన్ను జ్ఞాపకం చేసుకో. పేతురు ఏం ప్రార్థన చేశాడు? ప్రభువా నన్ను రక్షించు, లార్డ్ సేవ్ మీ అనండి గట్టిగా, లార్డ్. 3వ ప్రార్థన అక్కడే మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయం 26వ వచనం. 26ఏనా? మత్తయి సువార్త 15వ అధ్యాయం 25 చదవండి. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, చిన్న ప్రార్థన, ప్రభువా లార్డ్ హెల్ప్ మీ. 3వ ప్రార్థన ఏం చెప్పండి? లార్డ్ హెల్ప్ మీ అనండి గట్టిగా, అనండి గట్టిగా, లార్డ్ హెల్ప్ మీ, హెల్ప్ మీ అనండి గట్టిగా, హెల్ప్ మీ. ఓసారి మేము ఒక ఇంటికి వెళ్ళాం. నాకు ఒక భయం ఉంది. ఆ భయం మీతో చెప్తే ఎప్పుడు నన్ను అట్ట భయపెట్టబాకండి. అది ఒక్కటే నాకు భయం ఉంది. కుక్కలంటే భయం నాకు. ఏ భయం నాకు? ఎప్పుడు నన్ను అట్టు భయపెట్టబాకండి తల్లి, నా భయం చెప్పుకున్నా మీతో. అది ఒక్కటి భయం నాకు. ఒక ఇంటికి నేను విజిటింగ్కి వెళ్తే అంటే ఆ ఇంటి బయట కుక్కలు ఉన్నాయి, జాగ్రత్త. నేను వచ్చిన కొత్తల్లో అప్పుడు మోషే గారని నాతో ఉండేవాడు పాప, ఆయన ఎక్కించుకొని పోయా బండి మీద. కుక్కలు ఉన్నాయంట బాబాయ్ ఆ ఇంట్లో, వాళ్ళని కేకేయన్న. నాకు భయం కదా, అందుకని బండి బయట ఆపి ఆయన కేకేయమన్న. ఆయన కేకేసాడు. ఇంట్లో వాళ్ళు బయటకు వచ్చారు. బయటకు వచ్చి పాష్ గారు అండి, ఆగండి భలే చేస్తా, తలుపు తీయబాకండి, ముందు మీ కుక్కలు కట్టేయండి అన్నాను నేను. వాళ్ళు ఏమన్నారు తెలుసా? కుక్కలు లేవు, ఏమి లేవు, రండి అన్నారు. అరే నాకు ఇసుమంత కోపం వచ్చింది. కుక్కలు లేవు ఆ ఇంట్లో, మరి కుక్కలు లేకుండా బయట ఏం బోర్డు పెట్టావు? కుక్కలు లేకుండా ఏం పెట్టావు అంటే మీరేనా కుక్కలు? ఇంట్లో ఉన్న వాళ్ళు మీరేనా కుక్క? అంతే కదా ఇప్పుడు ఇంట్లో కుక్కలు లేకుండా బయట కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అంటే ఎవరు కుక్కలు? ఇప్పుడు ఆ బోర్డు తీపిచ్చేదాకా పెద్ద గరిస. అప్పుడు ఆ పక్కింటి ఆమె వచ్చింది నా దగ్గరికి, పాస్టర్ గారు భలే మంచి పని చేశారండి. ఎందుకు? చాలా కాలం నుంచి ఆ బోర్డు తీసి సహాయం చేయండి అయ్యా అంటే వాళ్ళు కనీసం నా మాట విన్న కూడా వినలేదండి.
కనీసం నా మాట వినలేదండి. మీరు ఈరోజు వచ్చి ఆ బోర్డు తీపిచ్చి నాకు ఒప్పుకోలేదు కదా. కొన్నిసార్లు మనుషులు మనం సహాయం చేయమంటే ఎవరు చేయరు. మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? ప్రభువా ఈ కనాను స్త్రీ వచ్చి యేసయ్యను ఏమడిగింది తెలుసా? లార్డ్ హెల్ప్ మీ. ప్రభువా నాకు. మనం దేవుని సన్నిధికి ఎందుకు వస్తాం తెలుసా? ప్రభువా సహాయం చేయయ్యా. గట్టిగా అడగండి, అడగండి, యేసయ్యను సహాయం చేయయ్యా అనండి, అనండి గట్టిగా, సహాయం చేయయ్యా. ఆ మాట అడగగానే కదండి యేసయ్య హృదయం కరిగిపోద్ది. ఆ మాట అడగగానే సహాయం చేయయ్యా అని అడిగితే కనాను స్త్రీ అడిగింది, నా బిడ్డ చచ్చిపోయే పరిస్థితుల్లో దయ్యం పట్టిందయ్యా, ఒక దురాత్మ పట్టిందయ్యా, బహు బాధపడుతుంది, కేకలు వేస్తుంది, నా బిడ్డను బతికించయ్యా, నాకు సహాయం చేయయ్యా. కనాను స్త్రీ బిడ్డకే కాదండి, ఈ రోజుల్లో చాలామంది బిడ్డలకు కూడా ఏం పట్టినాయి? దయ్యాలు పట్టినాయి. చెప్పండి గట్టిగా, ఏం పట్టినాయి? ఆ దయ్యాల్లో మొట్టమొదటి దయ్యం ఏం దయ్యం? అబ్బో, ఏ దయ్యం? దయ్యం పేరేం పేరు? ఫోన్ దయ్యం. ఫోన్ దయ్యం. 24 గంటల ఫోనే. కొంతమంది 24 గంటల ఫోనే. అరే వీళ్ళు ఎట్ట చూస్తారో ఏంద్రో బాబు అంటే వాళ్ళకి తిండి ఏముండవు, చూడటమే చూడటమే చూడటమే. చూసిన దగ్గర నుంచి అవి చేయాలనుకోవటమే చేయాలనుకోవటమే. మెంటల్ వస్తుంది పిల్లలకి తెలుసా? సైకోలుగా తయారైపోతున్నారు పిల్లలు. చదువు భవిష్యత్తు ఏమి లేకుండా ఇళ్లలో కూర్చొని అక్కడే తల్లిదండ్రులు విసిగిస్తారు, అన్నమేయమంటారు, ఆడే తింటాడు, ఆడే. ఎప్పుడో 77, 80 సంవత్సరాలు చేయాల్సిన ఆ 80 సంవత్సరాల వయసులో ఎక్కడ పోకుండా ముసలోళ్ళు ఏం చేస్తారు పాపం? వాళ్ళ ఇంటికి కాపలాగా ఉంటారు కదా, ఇంట్లోనే ఉంటారు, ఆడ తింటారు, ఆడే ఉంటారు. 80 ఏళ్ళ వయసులో పాపం వాళ్ళనేం బయటకు పోమందాం. వాళ్ళు ఇప్పుడు యాక్టివ్గా బయటికి తిరుగుతున్నారు. కానీ ఇళ్లలో 20, 18, 22, 23, 24 సంవత్సరాల ఈ వయసు పిల్లలు చూడండి, వాడు ఆడే మంచం మీద తింటుంటాడు, మంచం మీద లేస్తుంటాడు, మంచం పక్కనే ఉంటుంది ప్లేట్ కూడా, మళ్ళీ లేస్తాడు, మళ్ళీ ఫోన్ పెట్టు. దరిద్రం అంతా ఇంట్లోనే ఉంటుంది. పిల్లలకి దయ్యం పడుతుంది. తల్లులారా, దేవుని సన్నిధికి వచ్చి మనం కూడా అడగాలి, ప్రభువా సహాయం చేయి. అడగండి గట్టిగా, ఏం అడుగుతారు? ప్రభువా సహాయం చేయ్యా. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం ఎందుకు వస్తామో తెలుసా? ప్రభు సహాయం కొరకే. అందుకని సియోను గీతాల్లో పాట ఉంటుంది, నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవాని వచ్చితిని, నీ ప్రేమ కనుగొనుచు దేవాని వచ్చితిని, నీ పాద సన్నిధికి. హల్లెలూయా. ప్రభువా సహాయం చేయి. కనాను స్త్రీ అడిగింది, ప్రభు సహాయం చేయలేదా? యేసయ్య మనకు సహాయం చేసేది. కాబట్టి చిన్న ప్రార్థన చెప్పండి. 3 ప్రార్థనలు విన్నాం. ఒకటి, సిలువలో దొంగ ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా రక్షించు. లార్డ్ ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. లార్డ్ రిమెంబర్ మీ, నన్ను జ్ఞాపకం చేసుకో. పేతురు ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా రక్షించు. లార్డ్ సేవ్ మీ. కనాను స్త్రీ ఏమని ప్రార్థన చేసింది? లార్డ్ హెల్ప్ మీ, సహాయం చేయయ్యా, సహాయం చేయ. తర్వాత 4 చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం. లూక్స్ గాస్పల్ చాప్టర్ 15 వర్స్ 19. లోకా 15:19. లోకా 15:19. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదును అనుకొని లేచి నన్ను నీ కూలి వారిలో. తప్పైన కుమారుడు ఏమన్నాడు? నన్ను నీ కూలి వారిలో
పెట్టుకో అన్నాడు. పెట్టుకో, తెలుగులో పెట్టుకొను మనం, ఇంగ్లీష్లో ఏముందో తెలుసా? 4 వర్షన్లు రాసుకొని వచ్చాను. న్యూ ఇంటర్నేషనల్ వర్షన్లో మేక్ మీ, మేక్ మీ, మేక్ మీ, నన్ను మలుచుకోయ్యా, నన్ను మలుచుకోయ్యా, నన్ను తయారు చేయ, మేక్ మీ. కింగ్ జేమ్స్ వర్షన్లో కూడా మేక్ మీ యాజ్ వన్ ఆఫ్ దై హర్డ్ సర్వెంట్స్. మేక్ మీ, ప్రభా నన్ను తయారు చెయ్యి, ప్రభా నన్ను తయారు చెయ్యి, నీ వారసుడుగా తయారు చేయి, నీ సేవకుడుగా తయారు చేయి. ప్రభుని అడగాల్సింది అదే. మంచి ప్రార్థన ఏంటంటే, వ్యారన్ విస్బీ అని ఒక మంచి కామెంటేటర్ ఉన్నాడు, బైబిల్ పండితుడు. ఆయన అంటాడు, లార్డ్ మేక్ మీ మోర్ హోలీ, లార్డ్ మేక్ మీ మోర్ హంబుల్ అని ప్రార్థన చేయాలంట ప్రతి దేవుని బిడ్డ. ప్రభా నన్ను ఎక్కువగా పరిశుద్ధపరచు, నాకు ఎక్కువ తగ్గింపు నేర్పించయ్యా అని ప్రార్థన చేయాలండి. చెప్పండి, ఏం ప్రార్థన అది? నాకు ఎక్కువ పరిశుద్ధత నేర్పించు, నాకు ఎక్కువ తగ్గింపు హృదయం దయచేయ. మనం ఈ అడగాల్సిన అడగం, నాకు ఎక్కువ డబ్బులు ఇయ్యయ్యా, అస్సలీడు అస్సలీడు కదా. అడగాల్సిన అడిగితే దేవుడు ఎట్లా ఇవ్వాలో ఇస్తాడు. దేవుని అడిగే పద్ధతి ఇది, దేవుని అడిగే పద్ధతి ఇది. లార్డ్ మేక్ మీ. ఈ తప్పైన కుమారుడు కూడా తండ్రి దగ్గరికి వచ్చాడు, నన్ను ఒక్కడిగా పెట్టుకో, నన్ను అట్లా తయారు చెయ్యి, చెడిపోయాను బాగు చెయ్యి, బాగా భయంకరమైన స్థితిలో ఉండి వచ్చాను నాన్న, నీ కుమారుని అనిపించుకోవటానికి కూడా యోగ్యత లేదు నాన్న, అర్హత లేదు నాన్న, మేక్ మీ, తయారు చేయి, మరలా బాగు చేయి నాన్న, నన్ను మరలా బాగు చేయి నాన్న, పాడైపోయా, కంపు కొట్టుకుంటున్నా, చీదర భయంకరమైన దురవస్థలో ఉన్న, మేక్ మీ, మలుచు నన్ను, నా జీవితాన్ని బాగు చేయి, మరలా తయారు చేయి. ఎప్పుడన్నా అట్లా ప్రార్థన చేశారా? ఎప్పుడైనా అట్లా ప్రార్థన చేశారా? మనం చేసే ప్రార్థనలు ఎటువంటివి? ప్రభా పిల్లోడికి సీట్ లేదయ్యా, ఇంక ఇదే ముచ్చట, వాళ్ళకేమో సీట్ వచ్చింది, వీడికి సీట్ రాలా, వాడికేమో అది వచ్చింది, వీడికి ఉద్యోగం రాలా, ఈసారి డిఎస్ఎల్ ఉద్యోగం రావాలి. నువ్వు అడక్కపోయిన ఇస్తాడు తెలుసా, నువ్వు అడక్కపోయిన ఇస్తాడు. ముందు నువ్వు క్లీన్ అవ్వాలి, దేవునికి ఆయన స్వారూప్యంలోకి రావాలి. మేక్ మీ, దేవా తయారు చేయి, నన్ను ఒక సాధనంగా వాడుకో. ఎప్పుడైనా అడిగారు దేవుని, మేక్ మీ అనండి గట్టిగా, మేక్ మీ అనండి గట్టిగా. నన్ను మంచిగా తయారు చేయయ్యా నానా, నీ కుమారు నన్ను అనిపించుకోవడానికి యోగ్యత లేదు, పాడైపోయా, నన్ను మరలా తయారు చేయి నాన్న, మేక్ మీ. చెప్పండి 4 ప్రార్థన చెప్పండి. 1, రిమెంబర్ మీ, ప్రభువా నన్ను. 2, లార్డ్ సేవ్ మీ, ప్రభువా నన్ను రక్షించు. 3, లార్డ్ హెల్ప్ మీ, ప్రభువా నాకు సహాయం చేయి. 4, ప్రభువా నన్ను తయారు చేయ, పాడైపోయానయ్యా బాగు చేయి. యేసయ్య ఎవరో తెలుసా? యేసయ్య పేరేం పేరో తెలుసా? బాగు చేసేవాడు. చెప్పండి ఎవరైనా. ఇప్పుడు మా కారు కూడా బాగలేక షోరూమ్ పంపించు. యేసయ్య మంచి మెకానిక్, ఆయనదే షోరూమ్, అసలు షోరూమ్ ఆయనదే, బాడీ అంతా ఆయనదే కదా, బాడీ వెజల్స్ అన్నీ ఆయనయే, ముట్లు ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఆయనయే. ఆయన బాగా తయారు, ఆయనకి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు పాడతాం కదా మనం, పనికి రాని పాత్రనాని పారవేయాకు మా, పనికి రాని పాత్రనాని పారవేయాకు మా, పొంగి
పొంగి పోరాలు పాత్రగా చేసి నన్ను నింపు మా సువార్తలోని పాత్రలన్నీ శ్రీయేసున్ పొగడుచుడా సాక్షిగా నుండు పాత్రగా చేసి సరితో నింపుము తండ్రి. హల్లెలూయా. పనికిరాని పాత్రలు మనం ఏం చేస్తాం చెప్పండి? పారేస్తాం. కానీ యేసయ్య పారేయుడు. యేసయ్య పారేయుడు. ఏం చేస్తాడో తెలుసా? కుమ్మరి ఏం చేస్తాడో తెలుసా? మనం ఏం చేస్తామంటే, కుమ్మరి పాత్రను తయారు చేస్తే, పెద్ద సబ్జెక్ట్ ఇది. పాత్రను తయారు చేస్తుంటే కొన్ని పాత్రలు చేతిలో నుంచి ఏమవుతుంటాయి? విడిపోతుండే. మాట వినవు. తెస్తాడు మరలా, సారి మీద వేస్తాడు మరలా. బాగా తయారు చేసి కాల్చాడు పెడితే కొన్ని పాత్రలు ఏం తెలుసాయి? పగిలిపోతాయి. ఏమవుతాయి? పగిలిపోయిన ఓటి కొండను కూడా తీసుకొని దాన్ని వాడకంలో పెడతాడు యేసయ్య. పగిలిపోయిన పాత్రతో కూడా వాడుకుంటాడు ఆయన తయారు చేసేది, బాగు చేసేవాడు. నీ పరిస్థితి ఒకవేళ బాగులేదేమో, ప్రభుని అడుగు ఈ మధ్య, నాట్ మేక్ మీ, తయారు చేయ, మంచిగా బాగు చేసేవాడు. హల్లెలూయా. ఆ తప్పైన కుమారుడు మళ్ళీ ఇంట్లో మళ్ళా వారసత్వం కదా, నిన్న విన్నాం కదా మనం. వాడికి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి ఉంగరం పెట్టి వాడి కోసం కొవ్విన దూడ. ఎంత మంచివాడు తండ్రి. లార్డ్ మేక్ మీ. చెప్పండి, 4 ప్రార్థన చెప్పండి. 1, లార్డ్ రిమెంబర్ మీ, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. 2వది, లార్డ్ సేవ్ మీ, ప్రభువా నన్ను రక్షించయ్యా. 3వది, లార్డ్ హెల్ప్ మీ, ప్రభువా నాకు సహాయం చేయ్యా. 4వది, లార్డ్ మేక్ మీ, నన్ను తయారు చేయ ప్రభా, బాగు చేయ. ఆఖరి చూడండి, యాకోబు ఆదికాండం 32వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 32 వర్స్ 26. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ. కాబట్టి లాస్ట్ ఇదేంటిది? లార్డ్ బ్లెస్ మీ. ఆఖరికి వచ్చేలాకి లైన్లో పడ్డారు. లార్డ్ బ్లెస్ మీ. చెప్పండి, లార్డ్ బ్లెస్ మీ. యాకోబు అడిగాడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నన్ను ఆశీర్వదించయ్యా. యాకోబు అడిగాడండి. యాకోబుకి తండ్రి ఆస్తి వచ్చింది, మామ ఆస్తి కూడా వచ్చింది. ఎవరికి రాదిట్ట? డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్. తండ్రి ఆస్తి వస్తే మామ ఆస్తి రాదు, మామ ఆస్తి వస్తే. కానీ యాకోబుకి 2 పక్కల ఆస్తి వచ్చింది. తండ్రిది వచ్చింది, మామంది కూడా తెచ్చుకున్నాడు 20 సంవత్సరాలు కొలువు చేసి. ఇన్ని ఉండి, దాసులు పిల్లలు భార్యలు ఇన్ని ఉండి, ఆ రాత్రి దేవుని ఏమడిగాడు తెలుసా? ఇవి కాదా ఈ ఆశీర్వాదం? కారులు భవనాలు కాదు ఆశీర్వాదం. ఒకసారి మైకేల్ జాక్సన్ గురించి వింటే నేను ఆశ్చర్యపోయా. మైకేల్ జాక్సన్ ఇల్లు అమెరికా కాలిఫోర్నియా సిటీలో ఎంతో తెలుసా? 3000 ఎకరాలంట. ఇల్లు ఎన్ని ఎకరాలు తెలుసా? 3000 ఎకరాలంట. బెడ్రూమ్ ఎంత తెలుసా? 300 ఎకరాలంట. ఈ 300 ఎకరాల బెడ్రూమ్ అంట మైకేల్ జాక్సన్కి. తెలుసా మైకేల్ జాక్సన్ అంటే ఎవరు? తెలిసిన వాళ్ళు చేయతండి, నిజంగా యథార్థంగా తెలిసిన వాళ్ళే. మైకేల్ జాక్సన్ ఎవరు చెప్పండి? మంచి డ్యాన్సర్, ఊగిపోతాడు. నేను అటు ఊగితే బాగుండు. అసలు ఎముకలన్నీ నరాలన్నట్టు అటు బాడీ కండిషన్లో ఉంటుంది. ఊగిపోతుంటాడు. ఆ డ్యాన్స్ చూడటానికి లక్షలు కోట్లు పెట్టి వచ్చేవాళ్ళు. ఒకసారి ఇండియా వచ్చాడు మైకేల్ జాక్సన్. ఒక ఆమెకి అట్లా షేక్ హ్యాండ్ ఇచ్చాడంట. ఆమె కాన్సర్ట్కి వెళ్తుంటే ఆమె ఎదురు వచ్చింది. ఆమెకి మైకేల్ జాక్సన్ ఏమి ఇచ్చాడు? షేక్ హ్యాండ్. అంటే మళ్ళీ చేత్తో కాదు, ఒరిజినల్ చేత్తో కాదు, గ్లౌజులు ఉంటాయి.
గ్లౌస్తో ఏమిచ్చాడు? ఆమె నెల రోజులు స్నానం చేయలేదంట ఈ చేతికి ఆ వంట ఏం చేయలేదు, సోప్ పూయలేదంట. ఎందుకో తెలుసా? మైకేల్ జాక్సన్ ఈ చేతికి ఏమి ఇచ్చాడు? మైకేల్ జాక్సన్ షేక్ హ్యాండ్ ఇస్తేనే ఆమె ఏం చేయలేదు చెప్పండి. ఇంకా ఆమెను వాటేసుకుంటే ఆమె జీవితాంతం ఏం చేసేది కాదు చెప్పండి. సబ్బే పెట్టుకునేది కాదు కదా. అట్లా ఉర్రూతులకి మైకేల్ జాక్సన్ అక్కడ ప్రోగ్రామ్ ఇస్తున్నాడంటే 1000 అంబులెన్సులు ఉండేయంట. 1000 అంబులెన్సులు. ఇది వాస్తవం. 1000 అంబులెన్సులు ఉండే. అంబులెన్సులు ఎందుకు పాస్టర్ గారు అంటే మద్దెచ్చిట్టు పడిపోతారంట యవనస్తులు. ఊగి పడిపోతారంట. మైకేల్ జాక్సన్ అట్ట లోపలికి స్టేజ్ మీదకి రాగానే ఆ ఒక్క డ్యాన్స్కే ఊగిట్టు పడిపోతారంట. మూర్చొచ్చి పడిపోతారంట. ఆ మూర్చొచ్చిన వాళ్ళందరినీ మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్ళాలి? వాటి కోసం అంబులెన్సులే 1000 ఉండే. అది మైకేల్ జాక్సన్. అంత ధనవంతుడు. కానీ జీవితంలో ఏం రాశాడు తెలుసు మైకేల్ జాక్సన్? నాకు నెమ్మది లేదని రాశాడు. అతనికి నిద్ర పట్టదనే 300 ఎకరాలంట బెడ్రూమ్. ఏముంటుంది పాస్టర్ గారు బెడ్రూమ్ 300 ఎకరాలు ఏంది పాస్టర్ గారు అంటే అన్ని జంతువులు ఉంటాయంట. తన బెడ్ చుట్టూ ఏముంటాయో తెలుసా? ఆల్మోస్ట్ ప్రపంచంలో అన్ని జంతువుల్ని ఇట్లా పలకరించి ఎప్పుడో నిద్ర వస్తే నిద్రపోయేవాడంట. నిద్ర ఉండేది కాదంట. అంత ధనవంతుడు మైకేల్ జాక్సన్. ఆఖరిలో భయంకరమైన పరిస్థితులు, నిద్ర లేక నెమ్మది లేదని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. లోక సంబంధమైన విషయాలు కాదు ఆశీర్వాదం అంటే. కార్లు భవనాలు కాదు ఆశీర్వాదాలంటే. ఉద్యోగం కాదు ఆశీర్వాదం అంటే. ఇప్పుడు దాకా ఉద్యోగం వచ్చిన దాకా దేవుని మందిరానికి వచ్చారు. ఉద్యోగం రానియండి, మందిరమే ఎగ్గొట్టేసి వెళ్ళిపోతారు. ఇంకా మేము బిజీ అయిపోయాం పాస్టర్ గారు. ఇంక కనబడరప్పుడు. చాలామంది కూడా దేవుని సన్నిధికి దేవుడు ఆశీర్వదించేంతవరకు వస్తారు. ఆశీర్వదించిన తర్వాత దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోతున్న వాళ్ళు ఎంతమందో. లోక సంబంధమైనవి ఆశీర్వాదాలు కాదు. యేసు ప్రభుని మన సొంత రక్షకునిగా అది యేసు ప్రభుని ఉంటే ఆశీర్వాదం. జీవితంలో యేసయ్య ఉంటే ఆశీర్వాదం. తెలుసుకున్నాడు యాకోబు, ప్రభువా ఎన్ని ఉన్నా నువ్వు లేకపోతే అంత వ్యర్థమే, నన్ను ఆశీర్వదించు, నాలోకి రాయ్యా, నా జీవితాన్ని మార్చయ్యా. యాకోబు పోవాలి నాలో, ఇశ్రాయేలు రావాలి. యాకోబు పోవాలి, ఇశ్రాయేలు రావాలి. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఈ ఉదయకాలం మనం కూడా ప్రార్థన చేద్దామా? చూడండి, దేవుడు ఆశీర్వదించలేదా యాకోబుని? యాకోబు దేవుడుగా పిలువబడ్డాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య చెప్పుకుంటా దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను అబ్రహాము దేవుడనో, ఇస్సాకు దేవుడనో, యాకోబు దేవుడునని చెప్పుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబుని అంతగా ఆశీర్వాదం అంటే ప్రభువుని కలిగి ఉంటమే ఆశీర్వాదం. ఈరోజు మనం కూడా ప్రార్థన చేద్దామా? ఈ 5 ప్రార్థనలో ఏదో ఒకటి నీకు సూట్ అయింది, మ్యాచ్ అయింది ఉంటుంది కదా. మొదటిది ఏంటిది? లార్డ్ రిమెంబర్, నన్ను జ్ఞాపకం చేసుకో. అదన్నా తగిలి ఉండాలి. రెండవది, ప్రభువా మునిగిపోయే స్థితిలో ఉన్న నన్ను రక్ష, ఇదన్నా తగిలి ఉండాలి. మూడవది, అయ్యా నా బిడ్డలకు దయ్యం పట్టిందయ్యా, ఇంట్లో బిడ్డలు వాళ్ళ బిడ్డల్లాగా లేరు, దయ్యాల్లాగా ఉన్నారయ్యా, సహాయం చేయ్యా, లార్డ్ హెల్ప్ మీ. కనాను స్త్రీ అడిగింది. నాలుగోది, పాడైపోయిన జీవితంలో మేక్ మీ, తయారు చేయ, బాగు చేయ. యాకోబు ఏమడిగాడు? లార్డ్ బ్లెస్ మీ. నువ్వు లేకుండా తిరుగుతున్నానయ్యా, నువ్వు లేకుండా జీవితంలో ఒంటరైపోయానయ్యా, బ్లెస్ మీ, నన్ను ఆశీర్వదించు. ఈ 5 ప్రార్థనలో ఏదో ఒకటి మనకేమైంది చెప్పండి? మ్యాచ్ అయింది అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. 5 మ్యాచ్ అయినాయి, ఒకటే మ్యాచ్ అయింది. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, ఇంకెందుకు ఆలస్యం? అందరం లేచి నిలబడి ఈ చిన్న ప్రార్థనలు ప్రభువుతో చెప్పుకుందాం. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. పనికిరాని పాత్రనయ్యా,
పారవేయద్దు ప్రభువా, పారవేయద్దయ్యా. లార్డ్ రిమెంబర్ మీ, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. లార్డ్ సేవ్ మీ, ప్రభువా రక్షించు, మునిగిపోయే స్థితిలో ఉన్నా. లార్డ్ హెల్ప్ మీ, ప్రభువా నాకు సహాయం చేయి, నా బిడ్డలకు దయ్యం పట్టింది, భయంకరమైన స్థితిలో దురాత్మ వాళ్ళని వెలవెల్లాడిస్తుంది, సహాయం చేయ. లార్డ్ మేక్ మీ, ప్రభువా పాడైపోయొచ్చా నీ సన్నిధికి నన్ను బాగు చేయి, తయారు చేయి, మంచి పాత్రగా తయారు చేయి. లార్డ్ బ్లెస్ మీ, ప్రభువా నువ్వు లేకుండా తిరుగుతున్న జీవితంలో నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు. ఒంటరిదాన్ని అయిపోయానయ్యా, ఎవ్వరు లేని స్థితిలో వచ్చానయ్యా, ఎవరు లేరు ప్రభువా, నాకు ఎవరు లేరయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా. ఒంటరిని అయిపోయా ఎబ్బోకు రేవు దగ్గర, ఎంతో కఠినమైన పరిస్థితులు. ముందు ఏశావు, ఒంటరిని అయిపోయానయ్యా, నన్ను ఆశీర్వదించు. నువ్వు లేని జీవితం వ్యర్థమని తలంచాను, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. నీవు నన్ను ఆశీర్వదించితేనే నేను నిన్ను పోనిస్తానయ్యా. లార్డ్ బ్లెస్ మీ. ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనలో నన్ను ఆశీర్వదించయ్యా. చెబుదాం అందరం, ఈ 5 ప్రార్థనలు చెబుదాం. లేకపోతే నీకు సూట్ అయింది ఏదో అదే గట్టిగా చెప్పు యేసయ్యతో. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. యేసు, నీవు నీ రాజ్యములోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నీవు నాకు రక్షకుడు అని నేను నమ్ముతున్నానయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో. యేసయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో. లార్డ్ రిమెంబర్ మీ, నన్ను జ్ఞాపకం చేసుకో యేసయ్యా. లార్డ్ సేవ్ మీ, పేతురు అడిగినట్టుగా ప్రభా మునిగిపోయే స్థితిలో ఉన్నాను, నన్ను జ్ఞాపకం చేసుకో. కనాను స్త్రీ అడిగినట్టుగా లార్డ్ హెల్ప్ మీ, ప్రభా నాకు సహాయించి. తప్పిపోయిన కుమారుడు, నానా నన్ను మరలా తయారు చేయి నాన్న, నీ కుమారుని అనిపించుకోవటానికి యోగ్యత లేదు, పాడైపోయి వచ్చా, నన్ను తయారు చేయి. యాకోబు అడిగాడు, లార్డ్ బ్లెస్ మీ, నన్ను ఆశీర్వదించయ్యా, బ్లెస్ మీ. పనికి రాని పాత్రనాని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా చేసి నన్ను నింపుమా. పనికి రాని పాత్రనాని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా చేసి నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ యేసున్ పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి. సువార్తలోని పాత్రలన్నీ ఆడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి. కుమ్మారి ఓ కుమ్మారి, జగదుత్పత్తిదారి, చీకట మన్నైన నా వంక చల్లగా చూడు మాయా. విలువలేని పాత్రను నేను, కొనువారు లేరెవ్వరు,
వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి ఆటంకముల నుండి తప్పించి నన్ను ఎల్లప్పుడు కావుమయ్యా. పగిలి ఉన్న పాత్రను నేను సరిచేసి వాడు మయ్యా. 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 చీకట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. పగిలి ఉన్న పాత్రను నేను జీవితంలో పగిలిపోయినాను, కుమిలిపోయి ఉన్నా, దిగులుతో ఉన్నానయ్యా, మునిగిపోయి ఉన్నానయ్యా, అసహ్యంగా ఉన్నానయ్యా. నన్ను జ్ఞాపకం చేసుకో యేసయ్యా. నన్ను రక్షించు యేసయ్యా. నాకు సహాయం చేయేసయ్యా. నన్ను తయారు చేయేసయ్యా. నన్ను బాగు చేయయ్యా. నన్ను ఆశీర్వదించయ్యా. ఈ ప్రార్థనలన్నీ హృదయపూర్వకంగా అడుగుతున్నవారు గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని స్తుతించి 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 ఘనపరిచెదం. మహాపరిశుద్ధుడా, దయగల దేవా, ప్రేమాస్వరూపి స్తోత్రాలు. శుక్రవారం రాత్రి నుండి గురువారం నుండి బుధవారం మా చర్చిలో వరుసగా ప్రార్థనలు ప్రభా నిన్ను మహింపరచడానికి, మీ సన్నిధికి రావటానికి మాకు ఇచ్చిన యోగ్యత అవకాశాన్ని బట్టిస్తాం. బిడ్డల ఆసక్తితో వస్తున్నారయ్యా. ఈరోజు ఉపవాస ప్రార్థనలు కూడా నిన్న ఆరాధనలో ఉదయం సాయంత్రం ఉన్నా, మళ్ళీ ఈరోజు ఉపవాస ప్రార్థన అని చాటించగానే ఆసక్తితో వచ్చారయ్యా. వచ్చిన మా అందరి కోసం మీ మనసులో నుంచి మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు దొంగ. జ్ఞాపకం చేసుకున్నారు, పరదైషు భాగ్యాన్ని ఇచ్చారు. పేతురు ప్రభువా నన్ను రక్షించన్నారు, రక్షించారు. పేతురు జీవితాన్ని నిలబెట్టుకొని బలంగా వాడుకున్నారు. కనాను స్త్రీ ప్రభువా నాకు సహాయం చేయమని అడిగింది. తన కుమార్తెను బాగు చేసి తనకు సహాయం చేశారు. తప్పైన కుమారుడు, నానా నన్ను తయారు చేయి, నన్ను బాగు చేయి నానా. తప్పైన కుమారుడికి కోల్పోయినవన్నీ ఇచ్చి బాగు చేశారు. యాకోబు, నీవు నన్ను ఆశీర్వదించు, నన్ను బ్లెస్ మీ. యాకోబును ఆశీర్వదించి యాకోబు దేవుడుగా మీరు పిలుచుకున్నారు. యేసయ్యా, మనసు నిండా ఈ ప్రార్థన బిడ్డలు చేశారయ్యా. లైవ్లో చూస్తున్న వారి సన్నిధిలో కూర్చున్నవారు ఒక్కొక్కరి జీవితంలో కార్యాలు జరుగునుగాక, కార్యాలు జరుగునుగాక, కార్యాలు జరుగునుగాక. మా సిబిసిని దీవించయ్యా,
డిఎస్సి పరీక్షలు రాస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో, రాసి వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకొని, రాయబోతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో. ఈరోజు మధ్యాహ్నం నాగమని కూడా డిఎస్సికి సిద్ధపడి వెళ్ళింది. బిడ్డను జ్ఞాపకం చేసుకో దేవా, సహాయం దయచేయండి. ఇంకా తన డిఎస్సికి సిద్ధపడుతున్న మా బిడ్డలందరినీ జ్ఞాపకం, పేరు పేరు చొప్పున జ్ఞాపకం చేసుకో ప్రభా. బిడ్డల పక్షాన మీరు వ్యాజ్యమాడండి, సహాయం చేయండి, కార్యాలు చేయండి, ఆశీర్వదించండి. మా సంఘ కుటుంబాలను దీవించయ్యా, సిబిసిని దీవించండి. రేపు మేమందరం కలిసి ఐక్యతతో చీరాలు వెళ్ళబోతున్నాం. మంచి ప్రయాణం దయచేయండి. అక్కడికి వెళ్ళే కార్యక్రమాన్ని ఆశీర్వదించండి అయ్యా. మా ముందు మీరుండండి అయ్యా. మా పిల్లల్ని స్కూల్లో చేర్పించే యేసయ్య, ఫీజులు అవసరతలు ఉన్నాయి, అన్నీ ఎరిగిన దేవుడు. సిబిసిలో కూడా ఎన్నో అవసరతలు ఉన్నాయి ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. కరెంట్ వేయించాలి, జ్ఞాపకం చేసుకోండి. జనరేటర్ కొనాలి, జ్ఞాపకం చేసుకోండి. చర్చికి ఇన్స్ట్రుమెంట్స్ కొనుక్కోవాలి ప్రభా. ఇంకా చర్చికి సంబంధించిన అన్నీ తెచ్చుకోవాలి, సహాయం చేయండి. మరలా ఈ బాక్సులు బాగు చేయించుకోవాలి, మైకులు బాగు చేయించుకోవాలి ప్రభా. అక్కర తీర్చండి. ఎన్నో అవసరతలు ఉన్నాయి ప్రభా. మీరు కాకపోతే మాకెవరయ్యా, మీరు కాకపోతే ఎవరేసయ్యా, మాకు సహాయం చేయండి. సిబిసిలో యవ్వన బిడ్డలందరూ భవిష్యత్తును దీవించయ్యా. వారికి మంచి ఏకాంగులను సంసారులుగా చేయండి. మంచి సాటి అయిన సహాయములు మా బిడ్డలకు దయచేయండి. ఇక సిబిసి శాఖోపశాఖలుగా దీవించబడునుగాక. అనేక మంది కళ్యాణపురి కాలనీ కాదు ప్రభా, వినుకొండ చుట్టుపక్కల గ్రామాల నుంచి, పట్టణాల నుంచి పట్టజాలంత ప్రజలు మీ సన్నిధికి వచ్చి ఆరాధించుదురుగాక. మీ నామం ఘనపరచబడునుగాక. సిబిసిని ఆశీర్వదించమని అయ్యా. ఆర్కెస్ట్రా బిడ్డను, లైవ్ తీస్తున్న బిడ్డలు, బాలు బిడ్డ ప్రయాసను మీరు దీవించు ప్రభా. రాము వచ్చాడు ఈరోజు, రాముని, వీరయ్యని, రవిని దీవించి జ్ఞాపకం చేసుకో. చర్చిలో పనిచేస్తున్న యేసుబాబు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా, అన్ని విషయాల్లో మాకు తోడుగా ఉంటున్న సిబిసి రన్నింగ్ టీం వారిని, సిబిసి కుటుంబాలను, సిబిసిలోని చిన్న బిడ్డలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు, విధవరాలు పేరు పేరు చొప్పున దీవించండి. ఈ మందిరం మీకు మేలు చేయడు కదా. యెరూషలేమా, నీకు మేలు చేయ మేము ప్రయత్నించేదాం. మందిరానికి మేలు చేయనట్లుగా ఒక్కొక్కరిని పురికొల్పి వాడుకొనమని అక్కర్లన్నీ తీర్చం. ఈరోజు ప్రేమ విందు అయా కార్యక్రమాన్ని మాకు ప్రేమతో ఇస్తున్న సామ్రాజ్యం యొక్క కుటుంబాన్ని, తన కుమారుడు సీను, మమత దాంపత్యాన్ని దీవించి వారి కొరత తీర్చి సహాయం చేసి, ఆ బిడ్డ విశ్వాసంతో ఈ ప్రేమ విందు పెడుతూ ఉండగా నూరంతల ప్రతిఫలం, దీవెనలు సామ్రాజ్యం యొక్క బిడ్డలకు దయచేయమని. ఈ ఆరాధనలో పాల్గొన్న సిబిసి కుటుంబాలన్నిటిని దీవించండి. రాలేక లైవ్లో చూస్తున్న బిడ్డలు కూడా ఇక లైవ్లో ఉండకూడదు, రావాలి ప్రభా, మీ సన్నిధికి రావాలి. దూర ప్రాంతంలో లైవ్లో చూస్తున్న బిడ్డలు కూడా దీవించి, వినుకొండలో లైవ్లో చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్రభా మీ సన్నిధికి వచ్చినట్లుగా నడిపించమని. సంఘాన్ని, సేవకుని, సేవకురాల్ని, మీరు మాకు ఇచ్చిన బిడ్డలు నోవా, డానీ చదువులు దీవించయ్యా. డానీని మరలా 4th క్లాస్ వేశాం తండ్రి. బిడ్డ కష్టపడి చదివి జ్ఞానం సంపాదించుకొని మీకు మంచి పేరు తెచ్చడానికి సహాయం దయచేయమని. బిడ్డల ఆరోగ్యాలు దీవించమని. మా సంఘ కుటుంబాల చుట్టూ, మా చుట్టూ మీ కంచి వేయమని, సిబిసిని ఆశీర్వదించమని. ఎవరైతే అనారోగ్యంతో వచ్చారో యేసు నామములో స్వస్థత కలుగునుగాక. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో వచ్చారో వారి ఆర్థిక ఇబ్బందులు మీరు కృప చూపించి సహాయం చేసి సమృద్ధిని దయచేయండి. సంఘ కుటుంబాలన్నింటిని దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గట్టి చెప్తున్నాం ఆమేన్. కూర్చోండి. అలాగే లిఖిత వచ్చి